ఓం శాంతి. సాకారముడి సారాంశము. ఫిబ్రవరి 2, 2022. मीठे बच्चे, तुम अभी ईश्वरीय खजाने से पल रहे हो. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఖజానా ద్వారా పాలన చేయబడుతున్నారు. तुम्हारा कर्तव्य है ज्ञान का खजाना बांटकर सबका कल्याण करना. మీ కర్తవ్యము జ్ఞాన ఖజానాను పంచి అందరికీ కళ్యాణం చేయటము. प्रश्न, माया की ग्रहचारी आने से बच्चे कौन सा वंडरफुल खेल करते हैं? प्रश्न, మాయ యొక్క గ్రహచారం పట్టడం చేత పిల్లలు ఏ అద్భుతమైన ఆటని ఆడతారు? उत्तर, जब ग्रहचारी आती है तो ऐसे ऊंच से ऊंच बाप, टीचर और सद्गुरु तीनों को ही भूल जाते हैं. జవాబు, ఎప్పుడైతే గ్రహచారం పడుతుందో అప్పుడు సర్వోన్నతుడైన బాబాని, టీచర్ని మరియు సద్గురువుని ముగ్గురిని మర్చిపోతారు. वंडर है जो अच्छे अच्छे निस्सीबुद्धि बच्चे भी कहते हैं हम नहीं मानते. ఆశ్చర్యము, చాలా నిశ్చయము గల పిల్లలు కూడా మేము నమ్మము లేక అంగీకరించము అని అంటారు. ఆశ్చర్యవత్ సునంతి కథంతి భగంతి హో జాతే హై. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. आज మమ్మా బాబా कहते కల్ గుమ్ హో జాతే. ఈరోజు మమ్మా బాబా అంటారు, రేపు కనబడకుండా పోతారు. पता ही नहीं चलता लेकिन बाबा कहे फिर भी सब आएंगे क्योंकि सबको शरणागति तो एक बाप के पास की मिलनी है. వారి అడ్రస్ కూడా తెలియదు, కానీ బాబా అంటారు మరలా అందరూ వస్తారు, ఎందుకంటే అందరికీ ఒక్క బాబా దగ్గర మాత్రమే శరణ లభిస్తుంది. ఈరోజు పాట మధురాతి మధురము మన మధువనము. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మధురాతి మధురము మన మధువనము, మనోహరమైనది సుందరవనము. మనోహరమైనది సుందరవనము. పావన భూమిది పాండవ భవనము, ప్రేమ అనురాగపు శాంతి స్తంభము. పావన భూమిది పాండవ భవనము, ప్రేమ అనురాగపు శాంతి స్తంభము. శాంతికి నిలయం ఓం శాంతి భవనం, యోగానుభూతికి యోగ భవనము. శాంతికి నిలయం
ఓం శాంతి భవనము యోగానుభూతికి యోగ భవనము మధురాతి మధురము మన మధువనము మనోహరమైనది సుందరవనము మధురాతి మధురము మన మధువనము మనోహరమైనది సుందరవనము మనోహరమైనది సుందరవనము పవిత్ర దృష్టికి బాబా కుటీరం జ్ఞానేశ్వరులకు జ్ఞాన సరోవరం పవిత్ర దృష్టికి బాబా కుటీరం జ్ఞానేశ్వరులకు జ్ఞాన సరోవరం శాంతి స్థాపనకు శాంతివనం నవయుగ సృష్టికి ఇవి ఆధారం శాంతి స్థాపనకు శాంతివనం నవయుగ సృష్టికి ఇవి ఆధారం మధురాతి మధురము మన మధువనము మనోహరమైనది సుందరవనము మధురాతి మధురము మన మధువనము మనోహరమైనది సుందరవనము మనోహరమైనది సుందరవనము మనోహరమైనది సుందరవనము మనోహరమైనది धारणा के लिए मुख्य सार धारण కొరకు ముఖ్యమైన సారాంశము पहला चढ़ती कला में जाने के लिए कदम कदम श्रीमत पर चलना है ఒకటి వృద్ధి కళలోకి వెళ్ళటం కొరకు అడుగడుగున శ్రీమతాన్ని పాటించాలి बाप को यथार्थ पहचान कर देहाभिमानी बन पूरा रिकॉर्ड रखना है బాబాను యథార్థంగా తెలుసుకొని ఆత్మాభిమానిగా అయ్యి పూర్తిగా గౌరవించాలి दूसरा ईश्वरीय सर्विस पर पूरा ध्यान देना है రెండు ఈశ్వరీయ సేవ పైన పూర్తి ధ్యాస ఉంచాలి याद से बुद्धि को स्वच्छ और विशाल बनाना है స్మృతి ద్వారా బుద్ధిని స్వచ్ఛంగా విశాలంగా తయారు చేయాలి वरदान नॉलेज की लाइट और मोइट द्वारा सोल कॉन्शियस रहने वाले स्मृति स्वरूप भव వరదానము జ్ఞానం యొక్క ప్రకాశము మరియు శక్తి ద్వారా ఆత్మిక స్థితిలో ఉండే స్మృతి స్వరూపులుగా కండి आपका आदि रूप निराकार ज्योति स्वरूप आत्मा है और आदि स्वरूप है देवात्मा మీ యొక్క అనాది రూపము నిరాకార జ్యోతి స్వరూప ఆత్మ మరియు आदि स्वरूपमु देवात्मा दोनों स्वरूप सदा स्मृति में तब रहेगा जब नॉलेज की लाइट माइट के आधार से सोल कॉन्शियस स्थिति में रहने का अभ्यास होगा ఎప్పుడైతే జ్ఞానం యొక్క ప్రకాశము శక్తి ఆధారంగా ఆత్మిక స్థితిలో ఉండే ప్రాక్టీసు లేక అభ్యాసం చేస్తారో అప్పుడు రెండు స్వరూపాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి ब्राह्मण बनना अर्थात नॉलेज की लाइट माइट के स्मृति स्वरूप बनना
బ్రాహ్మణులుగా కావటం అంటే జ్ఞానం యొక్క ప్రకాశము మరియు శక్తుల యొక్క స్మృతి స్వరూపంగా కావటము. जो स्मृति स्वरूप है वह स्वयं भी संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते हैं. ఎవరైతే స్మృతి స్వరూపంగా ఉంటారో వారు స్వయం సంతుష్టిగా ఉంటారు, ఇతరులకు కూడా సంతృష్టి కలిగిస్తారు. स्लोगन साधारणता में महानता का अनुभव करना ही महान आत्मा बनना है. స్లోగను సాధారణతలో మహానతను అనుభవం చేసుకోవటమే महान आत्मगा కావటము. अच्छा, मीठे मीठे सिक्की लद्दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఆరోగ్యమే మహాభాగ్యము శీర్షికన ఈరోజు సర్వగుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు. భారతీయ వంటలలో వాడే అతి ముఖ్యమైన పదార్థం పసుపు. సర్వగుణ సంపన్నమైన పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. దీంతో ఇది ఫ్రీ రాడికల్స్తోనూ వ్యాధులతోనూ పోరాడుతుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను కూడా నిరోధిస్తుంది. ఆయుర్వేదంలో పసుపు యొక్క ప్రాధాన్యత, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం. 1. పసుపులో ఉండే అతి ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్. అందుకనే పసుపును ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు మరియు మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగిస్తారు. 2. పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది. కాలేయ వ్యాధులకు అద్భుత చికిత్సగా పనిచేస్తుంది. 3. పసుపు షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల చికిత్సకు సహాయపడుతుంది. 4. పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాదు, రక్తంలో అధిక కొవ్వు స్థాయిని నియంత్రిస్తుంది. 5. పసుపు బీటా కణాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బీటా కణాలు ఇన్సులిన్ను తయారు చేస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్. 6. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 7. కోలన్ అనగా పెద్ద ప్రేగు క్యాన్సర్, కడుపు క్యాన్సర్ మరియు చర్మపు క్యాన్సర్ల బారి నుంచి పసుపు కాపాడుతుంది. 8. పసుపు కేమోథెరపీని మరింత ప్రభావితం చేసి ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తుంది. పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ కణాల నాశనానికి కూడా తోడ్పడుతుంది. 10. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు మరియు క్లోమోమ్ వంటి వాటితో సహా క్యాన్సర్ కణాలను చంపడంలోనూ ఆరోగ్యకరమైన
వాటిని రక్షించడంలోనూ ఇది చక్కని పాత్ర పోషిస్తుంది. 11 ఊబకాయాన్ని తగ్గించడానికి కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది. 12 జీవక్రియను మెరుగుపరుస్తుంది. 13 అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 14 వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే దగ్గు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. 15 మహిళల్లో నెలసరి రోజులలో కలిగే నొప్పికి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పనిచేస్తాయి. 16 పసుపు రుమటాయిడ్ మరియు ఆర్థరైటిస్ ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 17 పసుపులోని కర్కుమిన్ ఉపశాన్ని కూడా తగ్గిస్తుంది. 18 పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సోరియాసిస్ మరియు తామర చికిత్సకు సహాయపడతాయి. 19 పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పాదాల పగుళ్లను తగ్గించడానికి సహాయపడతాయి. 20 పసుపు చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుంది. పసుపులో ఇంకా అనేక అద్భుత గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో సర్వగుణ సంపన్న ఔషధం అయినప్పటికీ పసుపును మోతాదుకు మించి వాడకూడదు. ఓం శాంతి.